నేను చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా, అలాగే చాలా టేస్టీగా కూడా మనం ఈ చికెన్ లివర్ ఫ్రై చేసుకోవచ్చు. సో నా వీడియో మీరు చివరిదాకా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక పాన్ తీసుకొని దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేయండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని దీంట్లోకి అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని వేసి దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు మనం ఈ లివర్, నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ లివర్ తీసుకున్నానండి. దీన్ని బాగా ఉప్పు నీళ్ళలో బాగా కడిగేసి దీంట్లో వేస్తున్నాను. ఇది కూడా దీంట్లో ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. కొంచెం జాగ్రత్త, అది పగులుతుందండి, బర్స్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా తిప్పండి. సో ఇలా నూనెలో బాగా మగ్గనివ్వాలండి. దీంట్లోకి ఏమాత్రం నీళ్ళు వేసే అవసరం లేదు. ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకొని అలాగే దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి దీన్ని మగ్గనివ్వాలి. చూడండి, ఇలా ఆవిరిలోనే ముక్కంతా బాగా మగ్గాలండి. నీళ్ళు పోసే అవసరం లేదు కాబట్టి దీన్ని ఇలా ఆవిరి నీటితోనే బాగా మగ్గనిచ్చేసి దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి 1.5 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకున్నామండి. మీకు కారం ఎక్కువైతే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు, మీరు స్పైసీగా తినాలనుకుంటే. ఇది కొంచెం కారం ఉంటేనే బాగా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా మిక్స్చర్ అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ధనియాల పొడి కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే గరం మసాలా కూడా 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. ఈ మిక్స్చర్ అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది కూడా ఒక 5 నిమిషాల పాటు పెట్టేసేయండి. అలా మూత పెట్టేస్తే చూడండి ఆ నీళ్ళంతా ఎగిరిపోయి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఈ స్పైసెస్ అంతా ముక్కకు బాగా కోట్ అయినాయి. సో ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని మీరు దీన్ని ఇంకొకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిందండి. సో ఇది సర్వ్ చేసుకొని చపాతీతో కానీ రోటీలో కానీ బాగుంటుంది. అలాగే రైస్తో కూడా తినొచ్చు. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో నా వీడియోలు ఇంకా మంచిగా చూడాలనుకుంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లీలా గన్నే అని.